టీ20 ప్రపంచ కప్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఐర్లాండ్ మధ్య ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సూపర్ 8కు చేరాలంటే చాలా కీలకమైన ఈ మ్యాచ్ రద్దు కావడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద పిడుగులాంటి వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఒకవేళ యుఎస్ఏ ఓడిపోయి ఉంటే పాకిస్తాన్కు సూపర్ 8కు చేరడానికి ఎక్కడో 1% అవకాశం ఉండేది. కానీ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో యుఎస్ఏ అలాగే ఐర్లాండ్ జట్టుకు చెరొక పాయింట్ లభించింది. దీంతో యుఎస్ఏ 5 పాయింట్లకు చేరుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం 2 పాయింట్లతో మాత్రమే ఉంది. చివరి మ్యాచ్ పాకిస్తాన్ గెలిచినా కూడా 4 పాయింట్స్కు మాత్రమే చేరగలదు. కాబట్టి పాకిస్తాన్ అఫీషియల్గా టీ20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయిపోయింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ కానీ గ్రూప్ దశలో ఎలిమినేట్ అవ్వలేదు. మొదటిసారి ఇలా జరగడంతో బాబర్ సేన ఖాతాలో ఇంత చెత్త రికార్డు నమోదైంది. ఈ ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో యుఎస్ఏ జట్టు మాత్రం అసాధారణ ప్రదర్శన చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆడిన మొదటి టోర్నమెంట్లోనే సూపర్ 8కు అడుగుపెట్టిన మొట్టమొదటి అసోసియేట్ జట్టుగా యుఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. యుఎస్ఏ జట్టులో దాదాపు సగం మంది భారత మూలాలున్న ఆటగాళ్లే ఉన్నారు. కాబట్టి చాలా మంది యుఎస్ఏ జట్టును మినీ టీమిండియాగా పిలుస్తున్నారు. ఏది ఏమైనా గ్రూప్ స్టేజ్లో మాత్రం యుఎస్ఏ మంచి ఆట తీరు ప్రదర్శించి సూపర్ 8లో ఉన్న పెద్ద జట్లకు తమ సూపర్ పర్ఫార్మెన్స్తో ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. కాబట్టి పెద్ద జట్లు యుఎస్ఏను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.